వ్యూయర్స్ ఇక్కడ డిస్ప్లే అవుతున్న డేటా మొత్తం మీకు ఇమేజ్ ఫార్మేట్ లో ఉందండి. ఇమేజ్ ఫార్మేట్ లో టేబుల్లో ఉన్న ఈ డేటాని డైరెక్ట్ గా ఎక్సెల్ లో మనం కన్వర్ట్ చేయొచ్చండి. ప్రీవియస్ గా మనము హ్యాండ్ రైటింగ్ టెస్ట్ ఉన్న ఇమేజ్ ఫైల్స్ ని, నార్మల్ ఇమేజ్ ఫైల్స్ ని వర్డ్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలో చెప్పానండి. ఇన్ కేస్ ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో పైన కార్డ్స్ లో ఇచ్చాను, చూసుకోండి. అలానే టేబుల్లో ఉన్న ఈ డేటాని డైరెక్ట్ గా ఎక్సెల్ లో ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. హాయ్ వ్యూయర్స్, నా పేరు దుర్గా ప్రసాద్, మీరు చూస్తున్నారు కంప్యూటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. టేబుల్ డేటా ఉన్న ఇమేజ్ ఫైల్స్ ని ఎక్సెల్ లో కన్వర్ట్ చేయాలంటే మొబైల్లో చేయాలండి. డైరెక్ట్ గా ప్లే స్టోర్ లోకి వెళ్ళండి. ప్లే స్టోర్ లో ఎక్సెల్ అనే అప్లికేషన్ ని ఇన్స్టాల్ చేసుకోండి ఫస్ట్. ఓకే, అండ్ ఆ ఎక్సెల్ యొక్క యాప్ ని ఓపెన్ చేయండి. ప్రీవియస్ గా మీరు సేవ్ చేసిన ఫైల్స్ అనేది డిస్ప్లే అవ్వచ్చు. అలానే మీరు ఇలా ఈ యాప్ ని ఫస్ట్ టైం ఓపెన్ చేసినట్టయితే మైక్రోసాఫ్ట్ అకౌంట్ లాగిన్ అనేది అడుగుతుందండి. డైరెక్ట్ గా జీమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. అలానే న్యూ వర్క్ బుక్ ఓపెన్ చేయాలి కాబట్టి టాప్ రైట్ లో మనకి ప్లస్ అనే ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే, మనం బ్లాంక్ వర్క్ బుక్ ని మనం ఓపెన్ చేయాలండి. డిఫరెంట్ టెంప్లెట్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఈ పర్టికులర్ ఫైల్ ని మీకు కావాల్సినట్టుగా ఎడిట్ చేసుకోవచ్చు. కావాల్సిన సెల్ ని సెలక్షన్ చేయొచ్చు. మీరు ఫస్ట్ టాప్ సెల్ ని సెలక్షన్ చేసి ఇక్కడ మనకి బాటమ్ లెఫ్ట్ లో చూస్తే మనకి ఇక్కడ ఫోల్డర్ ఐకాన్ డిస్ప్లే అవుతుందా, దీన్ని క్లిక్ చేస్తే డిఫరెంట్ ఆప్షన్స్ అనేది హైలైట్ అవుతాయి. మళ్ళీ క్లిక్ చేయండి, హైడ్ అవుతాయి. ఇక్కడ ఆప్షన్స్ లో గమనిస్తే ఇదిగోండి కెమెరా ఐకాన్ ఉంది, టేబుల్ కెమెరా ఐకాన్ క్లిక్ చేయండి. ఇక్కడ డైరెక్ట్ గా మనకి కెమెరా ఓపెన్ అవుతుందండి. మీరు దేన్నైతే కన్వర్ట్ చేద్దాం ఉన్నారో డైరెక్ట్ గా మీరు క్యాప్చర్ చేయొచ్చు. లేదా మీ మొబైల్లో ఉన్న ఇమేజెస్ ఓపెన్ చేయాలి అనుకుంటే ఇదిగోండి ఈ ఇమేజ్ ఐకాన్ ని క్లిక్ చేయండి. డైరెక్ట్ గా మీ మొబైల్లో ఉన్న ఇమేజ్ ఫైల్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ పర్టికులర్ ఇమేజ్ ని సెలక్షన్ చేయండి. లాంగ్ ప్రెస్ చేయండి ఆ ఇమేజ్ మీద. ఇదిగోండి ఈ విధంగా సెలక్షన్ చేయాలి. ఇలా సెలక్షన్ చేసి టాప్ లో సెలెక్ట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. డైరెక్ట్ గా ఆ ఇమేజ్ లో ఉన్న డేటాని ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అయితే కన్వర్ట్ చేయాలో దాన్ని పర్టికులర్ గా హైలైట్ చేయండి. ఈ విధంగా సెలక్షన్ చేయండి. మీరు పర్టికులర్ డేటాని ఈ విధంగా క్రాప్ చేసి ఇక్కడ లాస్ట్ లో కంటిన్యూ అనే బటన్ ని క్లిక్ చేయండి. ఇదిగోండి ఎక్స్ట్రాక్ట్ అవుతుందండి. కొంచెం టైం అయితే తీసుకునిద్దండి. ఇదిగోండి విత్ ఇన్ సెకండ్స్ లో ఇమేజ్ ఫార్మేట్ లో ఉన్న డేటా అనేది నార్మల్ టెస్ట్ గా ప్రతి సెల్ లో కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఓపెన్ ఎనీవే క్లిక్ చేయండి. ఇదిగోండి డైరెక్ట్ గా ఎక్సెల్ లో ఇంపోర్ట్ అయ్యింది. ఇది డిఫాల్ట్ గా మనకి బుక్ అనే నేమ్ తో సేవ్ అయిందండి. దీన్ని సపరేట్ నేమ్ తో సేవ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదండి టాప్ రైట్ లో, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ సేవ్ యాజ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. మీ మొబైల్లో ఎక్కడ సేవ్ అవ్వాలి, దిస్ డివైస్ అండ్ డాక్యుమెంట్స్ లో సేవ్ అవ్వాలి. డాక్యుమెంట్స్ లో ఏ నేమ్ తో సేవ్ అవ్వాలి, ఇక్కడ నేమ్ ఇవ్వండి. ఇక్కడ నేను ఏడిపి అనే నేమ్ తో సేవ్ అనే బటన్ ని క్లిక్ చేయండి. ఓకే, మనకి ఇక్కడ ఫైల్ మేనేజర్ లోకి వెళ్ళిపోండి. డైరెక్ట్ గా మన మొబైల్లో ఫైల్ మేనేజర్ లో స్టోరేజ్ లోకి వెళ్తే డాక్యుమెంట్స్ లో సేవ్ చేస్తాం. డాక్యుమెంట్స్ ఒకే ఒక ఫైల్ ఏడిపి. ఇప్పుడు ఈ పర్టికులర్ ఎక్సెల్ ఫైల్ ని మీ సిస్టమ్ లో లేదా ల్యాప్టాప్ లో కాపీ చేసుకోండి. మొబైల్ నుంచి ల్యాప్టాప్ కి లేదా సిస్టమ్ కి కనెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మొబైల్ డ్రైవ్ లోకి వెళ్ళండి. ఎందులో స్టోర్ చేసామండి, డాక్యుమెంట్స్ అనే ఫోల్డర్ లో ఏడిపి అనే ఎక్సెల్ ఫైల్ ని డైరెక్ట్ గా ఓపెన్ చేయండి. ఇప్పుడు ఈ పర్టికులర్ డేటాని మనకు కావాల్సినట్టుగా ఎడిట్ చేసుకోండి. ఫార్ములాస్ అప్లై చేసుకోండి. ఫార్మేట్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. లైక్ చేస్తారంటే నలుగురికి షేర్ చేసినట్లే. అలానే యూట్యూబ్ ఛానల్ ఎంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.